బీజేపీ డ్రామా వల్ల మొత్తం తల్లకిందులైపోయింది. బీసీల ఆశలన్నీ కూడా అడియాశలైపోయినాయి. మరి వాళ్ళు అసెంబ్లీలో మద్దతు చెప్పారు, బయటికి పోయినాక తోక జాడిచ్చారు. మేము హైకోర్టులో వేస్తే హైకోర్టులో కౌంటర్ వేస్తారు, సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టులో కౌంటర్ వేసి ఈరోజు ఆ బిల్లు పాస్ కాకుండా చేసి బీసీలకు అన్యాయం చేశారు. దీనికి ఎందుకు అడ్డుపుల వేయాల్సిన అవసరం ఉన్నది? ఈ యొక్క బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు అడ్డుపడి అమలు కాకుండా చేసినటువంటి ఘనత వాళ్ళకు దక్కుతుంది. ఇది రాజ్యాంగానికి సంబంధించిన అంశం. రాజ్యాంగాన్ని సవరించే బాధ్యత పార్లమెంట్కు ఉంటుంది తప్ప అసెంబ్లీలకు లేదు. లేని అధికారాన్ని ఆపాదించుకొని వారు ఏ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిండ్రు, వారు ఎట్లు ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు అనేది వారు ఆలోచించుకోవాలి. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే కోర్టులు రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే తప్ప రాజ్యాంగాన్ని లోబడి తీర్పిస్తే తప్ప దానికి భిన్నంగా తీర్పించే ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నట్టుగా భావిస్తుంది కాబట్టి ఇవాళ తీర్పిచ్చారు. రెండవది ఇంతకుముందు చెప్పినట్టుగా రాజముద్ర రాష్ట్రంలో ఎవరేస్తారు? గవర్నర్ గారు వేస్తారు. దేశంలో రాజముద్ర ఎవరేస్తారు? రాష్ట్రపతి గారు వేస్తారు. వాళ్ళకి ఈ రాజ్యాంగాన్ని సవరించకుండా 9th షెడ్యూల్లో పెట్టకుండా మీకు ఎవడిచ్చింది అధికారం? ఇలా మీరు చట్టసభలు అయినప్పటికీ కూడా రాష్ట్రానికి అధికారం లేనటువంటి దాన్ని ఎట్లా మీరు అమలు చేస్తారు? మీ చేతుల్లో తీసుకుంటే వాళ్ళు ప్రశ్నిస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, గవర్నర్ గారు రాజ్యాంగం లోబడి నడుచుకోవాలి తప్ప రాజ్యాంగాన్ని భిన్నంగా నడుచుకునేటువంటి అధికారం గవర్నర్ గారు లేదు.